అరే శవం, అసలు మన బంగారు గడి గురించి ఆ అమ్మాయికి చెప్పేవలేదా? చెప్పానా? అద్దు వెళ్తుందని కలగన్నానా ఏంటి? మా ఊరు అంటుంటే ఈ జీవాడో విశాఖపట్నం అనుకున్నా. తెలియకుండా నన్ను తీసుకెళ్ళవరా? శవాన్ని నన్ను లాభం. ఒరే కావుడు, పాలకి నీకు పాలు కూడానా? తిండే దండకనుకుంటుంటే. ఇదిగో బంగారం, నువ్వు ఈ పాలు తాగి నన్ను ఫాలో అయ్యావంటే నీకు చక్కగా హ్యాపీగా ఒక అద్భుతమైన సంబంధం కుదిర్చే బాధ్యత నాది. ఇదిగో నీకు ముందే చెప్తున్నా, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది. మాట్లాడుకోవాల్సిందేదో ముఖాముఖిగా. రేయ్ నీకేరా, ఆడపిల్లని చూస్తే చాలు ముడుచుకుపోతావు. మీరు మాట్లాడుకొని ఓ చక్కటి నిర్ణయానికి వస్తే తత్తుమ విషయాలని నేను చక్కబెడతా. ఏమంటావు బాల త్రిపుర సుందరి? సరే అన్నయ్య. నీ చెల్లెలా? వరుసకాల అవుతుంది మరి. ఇదిగో చుట్టుపక్కల చూడకండి, గుళ్ళో కూడా పాపిష్టి గొడవలే. నేను ప్రదక్షిణలు చేసుకొస్తా, మీరు మాట్లాడుకోండి సరేనా? ఇలా వెళ్దామా? మా కావుడన్నయ్య చాలా మంచివాడండి. అవునండి, నాకు ఇప్పుడే తెలిసింది. మంచివాడనా? కాదు, మీ అన్నయ్యని. మీరు కూడా తనలాగే చాలా మంచివారని చెప్పాడండి. థ్యాంక్స్ అండి. నువ్వు మెన్షన్ అండి. థ్యాంక్స్ మీకు కాదండి, మీ కాముడు అన్నయ్యకి. ఓ, ఇలా చెప్పడం భావ్యమో కాదో నాకు తెలియదు, కానీ మీరు నాకు మొదటి చూపులోనే బాగా నచ్చేసారండి. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు మీ అంత హైట్ గా ఉండరండి, అందరూ పొట్టిగా ఉంటారండి. మీరు మరీ పొట్టిగా లేరండి, బాగున్నారు. మీ గురించి మా కావుడనే అంతా చెప్పాడండి. కొత్తగా మీరేం చెప్పుకోనక్కర్లేదండి. కాకపోతే ఎంతైనా ఆడపిల్లి వాళ్ళం కదండి, మేమే అన్నీ చెప్పుకోవాలి. మా నాన్నగారికి బరకత్పురాలో 3 ఉన్నాయండి. ఏంటండి, ఇల్లా? కాదండి, గుళ్ళు. ఫిలిం నగర్ లో ఒకటండి, బిహెచ్ఎల్ లో కొత్తగా వచ్చిన 2 గుళ్ళండి. ఈ సిటీలో ఈ మూల నుంచి ఆ మూల దాకా ఒక్కరే వెళ్ళడం కష్టం కదండి. అది కాక హిమాయత్ నగర్ లో తాతగారు ఇచ్చిన 4 గుళ్ళు ఉండనే ఉన్నాయండి. వీటన్నిటినీ నాన్నగారు ఒక్కరే చూసుకోవడం కష్టమైపోతోందండి. మీలాంటి అల్లుడి గారు వచ్చినట్లయితే. గుళ్ళు చూసుకోవటం ఏంటండి? అదేంటండి, మా కావుడనే మీకేం చెప్పలేదా? మా నాన్నగారు గుళ్ళు అర్చకులండి. అయితే రేపు పెళ్ళైన తర్వాత అల్లుడు గారు మీరే కదండి, అందుకని బరకత్పురాలో 3 గుళ్ళు, ఫిలిం నగర్ లో గుడి రాసిద్దాం అనుకుంటున్నారండి. గుళ్ళు రాసిస్తే నేనేం చేసుకుంటానండి? అదేంటండి, మీకు అర్చకత్వం రాదా? అర్చకత్వమా అంటే? గుళ్ళో పూజ చేయడం అది రాదా అంట. గుళ్ళో పూజ నాకా? ధ్వజస్తంభంలో అంతెత్తున్నారు, గుళ్ళో పూజ చేయడం రాదా? నాకు వచ్చని ఎవరు చెప్పారండి? మరి మా కావుడని చెప్పింది ఏమిటండి? కనుక్కుని రానండి. గుళ్ళో పూజ అంటే నీ అయ్యా, గుళ్ళో పూజలు చేయడానికి నా మంత్రాలు ఉండొచ్చా? నాకు మాత్రం వంటొచ్చా? నేర్చుకోలేగో. నీ బొందం, నీ శివశాస్త్రి కాదని తెలిస్తే నా నెత్తి మీద కొడతారు కొబ్బరికాయ. కళ్ళు కనబడట్లేదా? రోడ్డుని బాబుదరా. ఎక్స్క్యూజ్ మీ, కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు, అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. ఇందులో నా తప్పు కూడా ఉంది. అయినా అయ్యింది నాకు కదా, నీకెందుకు అంత రియాక్షన్? తగిలింది నీకా నాకా? మరి నీకెందుకంత నొప్పి అన్నాయి? సారీ అమ్మా, బ్రేకులు పడలేదు అందుకని. పర్వాలేదండి, అయినా నాకేం దెబ్బలు తగలలేదుగా. మీ స్పెట్స్ పగిలిపోయాయే. నాది స్కూటీ కాబట్టి ఓకే, అదే ఏ లారీ అయ్యుంటే థ్యాంక్ గాడ్. ఈ డబ్బులతో స్పెట్స్ బాగా చేయించుకోండి, తీసుకోండి. నీకు తెలియదు, నువ్వు నా కోసమే పుట్టావని. నాకు తెలుసు, నేను నీ కోసమే పుట్టానని. పట్టుకుంటాను ఎక్కడున్నా. ఏంటి ఈ హాస్టల్లోనా? ఎందుకంత షాక్ అయ్యో? పదా. ఈ హాస్టల్ కనుక్కున్నంత ఈజీ కాదు బాబు లోనకి వెళ్ళడం. లోనున్న వార్డెన్ ఎవరో తెలుసా? వసుంధర. అయితే ఏంటంటావు? మన ఊర్లో అనుకుంటాను చూసావా, ఇది పెద్ద కంచురా బాబు అని. ఆ టైప్ కి పై టైప్ ఇది. ఎన్నిసార్లు చెప్పాను హాస్టల్ మొబైల్ తీసుకురావద్దని? సారీ అమ్మ, తప్పైపోయింది. ఇంకోసారి తప్పైందన్న అంటే చింపేసి కొడతాను. మన హాస్టల్లోకి మగ పురుగు కూడా రాకూడదు. ఎందుకో తెలుసా? మగ పురుగులు వస్తే మగ బల్లులు వస్తాయి, మగ బల్లులు వస్తే మగ పిల్లలు వస్తాయి, మగ పిల్లలు వస్తే మగ కుక్కలు వస్తాయి, మగ కుక్కలు వస్తే కుక్కలు లాంటి మగోళ్ళు వస్తారు. అర్థమైందా? ఐ డోంట్ లైక్ దట్. అమ్మా, అది ఇంటి దగ్గర ఎవరు లేరని. చూడు చూడు, వాడు మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడు. నీ కొడుకైనా సరే ఈ హాస్టల్కి తీసుకురాకూడదు. ఇప్పుడు తీసుకొచ్చినందుకు నీ జీతంలో 500 కట్టు. అదిరే క్యారెక్టర్. చిన్న బుడ్డోని కూడా లోపల రానివ్వదు. నువ్వేమో సాగదీసిన తాడి చెట్లో ఉంటావు. నిన్ను ఎక్కడ రాణిస్తుందిరా? రాణిస్తుంది, కొంచెం వాడితే. రే అది కూడా వస్తుందిరా. ఒకసారి నీ కలచడురా. దొంగ సచ్చినడా, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నావా? నా కళ్ళు కనిపించా మేడం, బ్లైండ్. ఓ
సారీ బాబు. ఎలా? పుట్టిగుడ్డా? పెట్టిగుడ్డి మేడం. వాట్? అదే పుట్టుగుడ్డి మేడం. మీరేమనుకోకపోతే కాస్త నన్ను ఈ రోడ్డు దాటిస్తారా? అలాగే. ఇటు కాదు. ఓ సారీ. ఇక్కడ స్టెప్ ఉంది, జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. ఓకే బాబు. మేడం మీరు పనిచేసే చోట మీరే హెడ్ కాదు? అవును. హెడ్డే కాదు, మీరు చాలా స్ట్రిక్ట్ కాదు. అంతేకాదు మీ ఇంట్లో మీ ఆయన గారైనా మీ పిల్లలైనా మిమ్మల్ని చూడగానే గజగజలు ఆడిపోతారు. అవునా మేడం? అవును, ఎగ్జాక్ట్లీ యు ఆర్ కరెక్ట్. ఎలా చెప్పగలుగుతున్నావు? టచాలజీ మేడం. వాట్? టచాలజీ అంటే టచ్ చేస్తే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? అంటే మేము గుడ్డి వాళ్ళం కదా మేడం. మాలాంటి వాళ్ళ కోసం మా బడి పంతులు అందేరావు దేశపాండే గారు కనిపెట్టిన కొత్త సిలబస్. టచాలజీయా? నేను ఎప్పుడు వినలేదే. ఎవరు వినుండ్రు మేడం. టచాలజీ కదా, టచ్ చేస్తే తెలుస్తుంది. నేను దాంట్లో పరిశోధన చేస్తున్నాను. పరిశోధన అంటే పిహెచ్డి? పీడీ డ్రిల్ మాస్టర్ కాదు మేడం, పరిశోధన. దానికి సంబంధించిన బుక్స్ అయినా దొరుకుతాయా? దొరకవు మేడం, కొనుక్కోవాలి. కెన్ యూ గెట్ మీ దోస్ బుక్స్? కావాలని అడుగుతున్నట్టుంది. మీకు కావాలంటే తెచ్చిస్తాను మేడం. ఓకే, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. అదే టచ్. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఎప్పుడు ఖాళీ మేడం, ఎందుకంటే లైట్ గా మన గాలి బ్యాచ్ కదా. రింగ 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 రింగ. ఓహో, ఇక్కడే ఉందా మేడం? మేడం ఇటు 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 ఇటు. ఎక్కడ ఉన్నారు మేడం? ఎక్కడ? అదే టచ్. కూర్చో. మీరు అడిగిన బుక్ నిన్న అడిగితే ఈవేళ తెచ్చావే. నిన్నే తెద్దాం అనుకున్నా, డౌట్ వస్తుందని తేలేదు. కాఫీ ఆర్ టీ? ఆ మధ్యలో 6 ఎప్పుడు తాగలేదు. 6 తెప్పించండి. 6? ఒక్కడివే 6 తాగుతామ్మా, ఆరోగ్యం చెడిపోద్ది. మేడం 2 కాఫీ పట్రా. అలాగేనండి. బాబు ఏంటిది? ఏంటి మేడం? ఏంటి మేడం? ఈ పుస్తకం నిండా ఏవేవో వంటల గురించి రాసున్నాయి. వంటలా? వంటలు గుత్తొక్కే కూర, గోంగూర మటన్, చికెన్ 65. చంపేశారు మేడం. నా రూమ్ లో కాముడని వంట వద్ద ఉన్నాడు. వాడు టీవీలో వచ్చిన వంటకాలన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. గుడ్డోడు కదా, నా బుక్ అనుకుని నాడు బుక్ తీసుకొచ్చుంటాను. ఇట్స్ ఓకే. చాలా మ్యాటర్ కలెక్ట్ చేశాడు. నేను 2 రోజులు ఉంచుకోవచ్చా? ఎవరిని మేడం? ఈ బుక్ నయ్యా. మొత్తానికి ఉంచేసుకోండి మేడం. ఓహో, థ్యాంక్ యూ. మేడం మీ హస్బెండ్ గారు ఫోను. హస్బెండే. తెలుకున్నాను. వైబ్రేషన్ ఏ రింగు రాకుండా వైబ్రేషన్ వస్తే జనరల్ గా ఆయన ఉంటారు అనుకున్నాను. వావ్, రియల్లీ గ్రేట్. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. What's the problem? Still I have a Hey, that man crazy. హలో, మీరిక్కడ? నేను మీరు నాకెలా తెలుసనేగా? స్కూటర్తో డాష్ ఇచ్చిన ఒక ముసలతన్ని క్షమించి వదిలేశారు, రైట్? రైట్. సో యు గుడ్, క్రేజీ అండ్ డిఫరెంట్. ఈ తక్కువలో ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టాడు కానీ. హాయ్, నైస్ టు మీట్ యు. నేను కూడా. బై ది వే, నా పేరు దివ్య. మీ పేరు? నా పేరు బంగారాజు అండి. అలాగా. చిన్న పని ఉంది, వస్తానండి. ఓకే. మేడమ్మా? అవును, ఉంటానండి. ఉండు, మా వాళ్ళకి పరిచయం చేస్తాను. ఆల్రెడీ పరిచయాలు అయిపోయినండి. నాకు అర్జెంట్ గా టచాలజీ క్లాస్ ఉంది, వెళ్ళొస్తానండి. పాపం. అతను మీకు తెలుసా మ్యామ్? అతని గురించి మీకు తెలియదమ్మా. తెలుసు మ్యామ్, చాలా క్రేజీ. అవును, నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంటుంది.